హాయ్ అందరికీ నమస్తే. మనము మొన్న మైండ్ పవర్ గురించి మాట్లాడుకున్నాం. మైండ్ అనేది ఒక శక్తి. ఆ శక్తి ఎంత అద్భుతమైంది, అది మనకి ఎలా కోఆపరేట్ చేసింది, మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తుంది. సో మైండ్కి ఉన్న కెపాసిటీ ఏంటి, దాని గ్రాబింగ్ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అంత వండర్ఫుల్ మైండ్ని ఆర్గనైజ్ చేసే బ్రెయిన్ గురించి రోజు మాట్లాడుకున్నాం. సో ఇక్కడ మైండ్ వేరే, బ్రెయిన్ వేరే. ఇది మూడోసారో నాలుగోసారో చెప్పడం. సో బ్రెయిన్ వేరే. సో బ్రెయిన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. సో బ్రెయిన్ ఏం చేస్తుంది ఇక్కడ? సో బ్రెయిన్ అనేది ఒక ఫిజికల్ ఆర్గన్. సో ఆ ఫిజికల్ ఆర్గన్ ఏం చేస్తుంది? బాడీలో రకరకాల టిష్యూస్ అన్నీ ఉన్నాయి. యాజ్ ఎ డాక్టర్ ఐ నో వెరీ మచ్ అబౌట్ ఆల్ ద టిష్యూస్ ఇన్ అవర్ బాడీ. స్కిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. సో అన్నిటికంటే డిఫరెంట్ ఆర్గాన్ ఏదైనా ఉంది ఎవల్యూషన్లో, అంటే పరిణామ క్రమంలో ఏదైనా ఒకటి డిఫరెంట్గా డెవలప్ అయింది ఏదైనా ఉంది అంటే అది బ్రెయిన్. సో బ్రెయిన్కి ఉన్న కెపాసిటీ మిగతా వాటికి లేని కెపాసిటీ ఏంటి అంటే, ఇక్కడ బ్రెయిన్కి ఉన్నది ఎనర్జీని పర్సీవ్ చేసే శక్తి కేవలం బ్రెయిన్కి ఉంది. సో బ్రెయిన్ మనం అనుకున్నట్టు కేవలం మన సెన్సెస్ ద్వారా, సో మన శక్తి చేతికి కాలికి ఉన్న నరాల ద్వారా, చేతికి కాలికి ఉన్న రకరకాల నర్వ్ ఎండింగ్స్ ద్వారా మనం పెయిన్ పికప్ చేసుకోవడము, స్పర్శను పికప్ చేసుకోవడము, ఉష్ణోగ్రతను పికప్ చేసుకోవడము, వాసన పట్టడము, రుచి పసిగట్టడము, చెవులు పట్టుకొని వినడము, కళ్ళతో చూసింది చూడడము, ఇవన్నీ కాదు. ఇవన్నీ చాలా చిన్న విషయాలు బ్రెయిన్కి. ఎందుకంటే వాటన్నింటికి పని మనుషులు ఉన్నారు. ఎవరు? సెన్సెస్ ఉన్నాయి, మా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఆ జ్ఞానేంద్రియాల ద్వారా అన్నీ పసిగట్టేస్తుంది. ముక్కు ద్వారా వాసన పసిగట్టేస్తుంది, నోటి ద్వారా రుచి పసిగట్టేస్తుంది, చెవుల ద్వారా శబ్దాన్ని పసిగట్టేస్తుంది. ఇవన్నీ కాకోకుండా బ్రెయిన్కి ఇంకా వండర్ఫుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఎనర్జీని కూడా పికప్ చేస్తుంది. ఆ ఎనర్జీని పికప్ చేయడం అంటే చాలా 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 సూక్ష్మమైన ఎనర్జీని కూడా పికప్ చేస్తుంది. అందుకని అలా పికప్ చేయగలుగుతుంది. కాబట్టి మనం ఎక్కడో తెలియని మనము, మన బాడీలో ఎక్కడున్నామో మనకు తెలియని మనము ఆ బ్రెయిన్ ద్వారా పికప్ అయిపోయి, ఆ బ్రెయిన్ మనకు ఆలోచనలు పికప్ చేస్తుంది, మన ఉనికిని పికప్ చేస్తుంది, మన ఎమోషన్స్ పికప్ చేస్తుంది, మన భావాలు పికప్ చేస్తుంది, మన స్పృహను కూడా పికప్ చేస్తుంది. సో ఒక సోల్ కాన్షియస్గా ఉండడం అనేది ఆధ్యాత్మికంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక సబ్జెక్ట్ని బ్రెయిన్ అనేది మనకు స్పృహ అనేది కూడా కల్పిస్తూ ఆ స్పృహలో రకరకాల ఆలోచనలు పికప్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నది శక్తి మాధ్యమంలో జరుగుతున్నాయి, ఎనర్జీ మాధ్యమంలో జరుగుతున్నాయి, ఫిజికల్గా జరగడంలా. సో అందరం బ్రెయిన్లో జరుగుతుంది, బ్రెయిన్లో ఇనిషియేట్ అవుతుంది, బ్రెయిన్లో ఇంపల్సెస్ అన్ని స్టార్ట్ అవుతున్నాయని మనం అనుకుంటాం. బట్ బ్రెయిన్కు ఒక సపరేట్ ఫంక్షన్ ఉంది. అదేంటంటే సర్వైవల్ మెకానిజంతో పాటు ఈ మెకానిజం కూడా ఉంది. అంత వండర్ఫుల్ థింగ్స్ ఉన్న ఈ బ్రెయిన్ గురించి మనము చాలా తక్కువగా అంచనా వేస్తాం, చాలా తక్కువగా అంచనా వేస్తాం. సో బ్రెయిన్లో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటాం, బ్రెయిన్లో రకరకాల విషయాలు జరుగుతున్నాయి అనుకుంటాం. సో డాక్టర్స్గా మేము న్యూరాలజిస్టు, సైకియాట్రిస్టు వీళ్ళందరూ కూడా ఆ బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం వల్ల ఒక మనిషి ఇలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి మనము అంచనా చేస్తుంటాం. దాని తగ్గ ట్రీట్మెంట్స్ అన్నీ నడుస్తుంటాయి. సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా జరుగుతుంటాయి. కానీ అందరూ కామన్గా మిస్ అయ్యేది ఏంటంటే, బ్రెయిన్ మన ఆలోచనలు ఎలా పసిగడుతుంది, బ్రెయిన్ మన భావాల్ని ఎలా పసిగడుతుంది, బ్రెయిన్ మనల్ని ఎలా పసిగడుతుంది. సో మనం ఎక్కడున్నాం? మన బాడీలో మనం ఏ రకంగా ఉన్నాం? శక్తి రూపంలో ఉన్నాం. సో చనిపోయిన తర్వాత మనం బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతాం. అప్పుడు ప్రాణశక్తి అనేది డిస్కనెక్ట్ అయిపోతాం. మనం ఆటోమేటిక్గా ఈ బాడీ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం. అంటే మనము ఈ బాడీ సపరేట్ అయినా కూడా ప్రాణశక్తి ద్వారా మనం కూడా జాయిన్ అవ్వడం వల్ల మనం ఈ బాడీలో ఇంబైబ్ అయిపోతూ బ్రెయిన్ మనల్ని పికప్ చేసుకునే దాన్ని బట్టి మనము అలా ఈ బాడీ ఇదంతా నేనెవరంటే ఈ బాడీ అనేది చెప్పేసుకుంటాం ఆటోమేటిక్గా. సో అప్పుడు ఆ మనిషి పుట్టాడు, అప్పుడు ఆ మనిషి చనిపోయాడు, అప్పుడు అలాగా ఉన్నాడు, ఇలాగా ఉన్నాడు అని చెప్పుకోవడం అంటే బాడీ గురించి చెప్పుకుంటూ అదే నిజమైన ఉనికి అనుకుంటుంటాం అనమాట. ఆ రకంగా మనము మోసపోతున్నాం మనల్ని మనం. కానీ బ్రెయిన్కు ఉన్న అత్యంత వండర్ఫుల్ కెపాసిటీ ఏంటంటే అత్యంత సూక్ష్మమైన శక్తిని కూడా పసిగడుతుంది. అందువల్లనే ఒక యోగి కూర్చొని తపస్సు చేసుకుంటూ తనలో ఉన్న దివ్యమైన శక్తిని పసిగడతాడు. అదే మనం ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, అక్కడున్న ఒక మంచి వైబ్రేషన్ని కూడా అది పికప్ చేసి మనకు ఒక ప్రశాంతతని ఇస్తుంది. అదే ఒక మంచి పవిత్రమైన ప్లేస్కి వెళ్ళామనుకో, ఒక రిలాక్సేషన్ ప్లేస్కి వెళ్ళామనుకో, అక్కడున్న మంచి వైబ్రేషన్ని పికప్ చేసి మనల్ని చాలా ప్రశాంతంగా తయారు చేస్తుంది, దివ్యత్వాన్ని పసిగట్టేటట్టు చేస్తుంది. దివ్యత్వం అనేది ఒక క్వాలిటీ. ఆ క్వాలిటీని కూడా బ్రెయిన్ పికప్ చేసి మనకు అందించగలదు. బ్రెయిన్కి అంత కెపాసిటీ ఉంది. సో కామన్గా మిస్ అయ్యేది ఏంటంటే, బ్రెయిన్లో ఆలోచనలు పుడుతున్నాయని మనం అనుకుంటాం, కానీ బ్రెయిన్లో కాదు, మనలో ఆలోచనలు పుడుతున్నాయి. బ్రెయిన్ దాన్ని ఎప్పటికప్పుడు పికప్ చేస్తుంది. బ్రెయిన్లో మనం పుడుతున్నాం అనుకుంటాం, బ్రెయిన్లో మనం పుట్టాం. మన బాడీ, మనం ఆత్మరూపంలో మన శరీరంలో ఉన్నాం. ఆత్మ అనేది ఎనర్జీ స్టేట్ అంతే. సో నేను ఒక ఎనర్జీ స్టేట్. నన్ను ఈ బ్రెయిన్ పికప్ చేసి ఈరోజు నాతో ఇలా మాట్లాడగలిగేలా మొత్తం అంతా కూడా బ్రెయిన్ స్ట్రక్చర్ అనేది వచ్చింది. సో అధమజీవులకి ఉత్తమ జీవులమైనటువంటి మనకు తేడా ఏంటంటే, అన్నిటికంటే హైయెస్ట్ ఎవల్యూషన్ బ్రెయిన్ ఉన్నందువల్ల అవి ఆలోచన శక్తిని
కంట్రోల్ చేసుకోలేవు, మనసు అనేది కంట్రోల్ చేసుకోలేవు. మనము ఆ ఆలోచన శక్తిని కూడా కంట్రోల్ చేసుకోగలిగి మనము మనకు నచ్చినట్టు ఆలోచించగలిగేటట్టు మనిషికి మాత్రమే ఆ బ్రెయిన్ స్ట్రక్చర్ ఉందన్నమాట. ఆ బ్రెయిన్ స్ట్రక్చర్ ఉన్నందువల్ల ఈరోజు మనిషి తన అంతరంగంలో శోధించి, బాహ్య ప్రపంచంలో శోధించి, ఎంతో మేధస్సును సంపాదించి, సృష్టిలో ఏ జీవి కనిపెట్టలేని కొత్త కొత్త పరికరాలు కనిపెట్టగలుగుతున్నాడు, కొత్త కొత్త విషయాలు పసిగట్టగలుగుతున్నాడు, తన ఆరోగ్యం గురించి స్టడీ చేస్తున్నాడు, తన బ్రెయిన్ గురించి స్టడీ చేస్తున్నాడు, తన నోటి గురించి స్టడీ చేస్తున్నాడు, బాడీలో హార్ట్ గురించి చేస్తున్నాడు. సో ఇంత వండర్ఫుల్ అనమాట బ్రెయిన్. సో ఆ బ్రెయిన్ ఎవల్యూషన్ అయిన విధానము నిజంగా సృష్టిలో మానవ జన్మ ఉత్కృష్టమైన మానవ జన్మ అనే ఆధ్యాత్మికంగా చెప్తారు, హయ్యెస్ట్ ఎవల్యూషన్ థింగ్ అని చెప్పేసి సైంటిఫిక్గా కూడా చెప్తారు. సో మనిషికున్న కెపాసిటీ అదే. మనిషికి ఉందా అంటే మనిషికి కాదు, ఇక్కడ ఓన్లీ బ్రెయిన్కి ఉంది. అది ఆ బ్రెయిన్కి మాత్రమే ఆ కెపాసిటీ ఉంది. బ్రెయిన్ బాడీ, ఆ బ్రెయిన్ అక్కడి నుంచి ఇంపల్సెస్ తీసుకొని, సో మనం ఇప్పుడు కోపడినాము, మన కోపం మనలో ఉన్న కామశక్తి, క్రోధశక్తి యాక్టివేట్ అయినప్పుడు బ్రెయిన్లో కూడా అవన్నీ పికప్ చేసుకొని బ్రెయిన్లో హార్మోనల్స్ చేంజెస్ మొత్తం వచ్చేస్తాయి. ఆ హార్మోనల్ చేంజెస్ వచ్చేసినందువల్ల బ్రెయిన్లో నుంచి బయటికి ప్రొడ్యూస్ అయ్యే మొత్తం స్టిరాయిడ్ హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్, ప్రొలాక్టిన్ లెవెల్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఎట్లా అంటే బ్రెయిన్కు అది ఎవల్యూషన్ క్రమంలో బ్రెయిన్ ఆ పని చేయగలిగే కెపాసిటీ సాధించింది. అందువల్ల బ్రెయిన్ ఇక్కడ చాలా 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 వండర్ఫుల్ థింగ్. సో అట్లాంటి బ్రెయిన్ని మనము ఎంతవరకు వాడుకుంటున్నాం ఇక్కడ ఎట్లా అంటే మైండ్ తనకు నచ్చినట్టు తాను చేసేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్కు ఒక చాలా గొప్ప గొప్ప కెపాసిటీస్ ఉన్నాయి. అవి తెలియక మనము ఆ బ్రెయిన్ని సరిగ్గా వాడుకోవడం లేదని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం అనమాట. సో బ్రెయిన్ని సరిగ్గా వాడుకోవడం అంటే ఎట్లా అంటే బ్రెయిన్ని మంచిగా యాక్టివేట్ చేసుకోవడం, విపరీతంగా మైండ్ ఎక్సర్సైజ్ చేయడం. సో బ్రైటర్ మైండ్స్ అనే పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఆ బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రాంలో మేము కాగ్నిటివ్ ఫంక్షన్స్ అన్ని కూడా, సూపర్ కాన్షియస్ పవర్స్ అన్ని కూడా ఎవోక్ చేయడానికి మంచి ట్రైనింగ్ సెంటర్స్ అన్ని నడుస్తున్నాం. సో బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రామ్ అనేది మీరు నెట్లో కొట్టి చూడండి. పిల్లలు చాలా అద్భుతమైన విషయాలు చేశారనమాట. వాళ్ళు కేవలం స్మెల్ ద్వారానో, చేత్తో స్పర్శ ద్వారానో బాల్ కలర్ చెప్పగలరు, ఎక్కడో జరిగే విషయాన్ని పసిగట్టగలరు, ఇంట్లో జరిగే విషయాల్ని పసిగట్టగలరు. అవన్నీ సూపర్ కాన్షియస్ వర్క్స్ అనమాట. సో బ్రెయిన్ ఆ సూపర్ కాన్షియస్ వర్క్స్ని కూడా పికప్ చేయగలరు. సో బ్రెయిన్కి అంత వండర్ఫుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో వాటన్నింటినీ కూడా మనం వాడుకోవడానికి మనము ముందరుండాలి. సో ఇక్కడ మైండ్, బ్రెయిన్. సో మైండ్లో వచ్చే రకరకాల ఇంపల్సెస్ని మనము బ్రెయిన్ ద్వారా పర్సీవ్ చేసుకుంటాం. సో ఈరోజు నాకు కోపం ఉంది, ఈరోజు నాకు బాధలు ఉన్నాయి, ఈరోజు నాకు ఎమోషన్ ఉంది అనేది పర్సీవ్ చేసుకోగలగాలంటే బ్రెయిన్ కరెక్ట్గా ఉండాలి. సో ఆరోగ్యపరంగా చూసుకుంటే బ్రెయిన్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ ఇన్ అవర్ ఎగ్జిస్టెన్స్. బ్రెయినే, అటు మైండ్ కాదు, ఇటు హార్ట్ కాదు, ఇటు శరీరము కాదు, బ్రెయిన్. సో బ్రెయిన్ బాగుంది అంటే శరీరంలో, బాడీలో ఎన్ని వంకర్లు ఉన్న అష్టావక్రుడైనా కానీ బ్రెయిన్ బాగుంది అంటే తన తపోశక్తిని సాధించగలడు అనమాట. సో బ్రెయిన్ బాగుంది అంటే వాక్చాతుర్యం సాధించగలడు. బ్రెయిన్ బాగుంది అంటే సో రకరకాల మేధస్సులు, తనలో ఉన్న మేధస్సును బయటికి తీయగలడు. ఇంత వండర్ఫుల్ బ్రెయిన్ గురించి మనం చాలా తక్కువగా అంచనా వేస్తాం. సో శాస్త్రవేత్తలందరూ కూడా చాలాసార్లు చెప్పారు, మనిషి తను వాడుకుంటున్నది కేవలం 8 to 12% ఆఫ్ బ్రెయిన్ కెపాసిటీని తన లైఫ్ టైం మొత్తం వాడుకుంటున్నాడు. మిగతా 88% ఆఫ్ బ్రెయిన్ పవర్ని మనం ఎవరు వాడుకోవడం లేదు. కేవలం కొంతమంది సైంటిస్టులు, సూపర్ జీనియస్ పర్సనాలిటీస్, వీళ్ళు మాత్రమే వాడుకుంటారనమాట. సో అంత వండర్ఫుల్ బ్రెయిన్ని మనం ఎందుకు వాడుకోకూడదు, మనం ఎందుకు యాక్టివేట్ చేయించకూడదు? సో అంత వండర్ఫుల్ బ్రెయిన్ని మనం ఎందుకు వాడుకోకూడదు, మనం ఎందుకు యాక్టివేట్ చేసుకోకూడదు? సో నాకు తెలిసినంత వరకు 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో దాంట్లో విపరీతంగా మైండ్ ఎక్సర్సైజ్ చేయడం ఒకటి, మైండ్కి రకరకాల ఎక్సర్సైజ్ చేస్తూ మెమరీ కెపాసిటీ పెంచుకోవడం ఒకటి, రకరకాల మైండ్ ఎక్సర్సైజ్ చేస్తూ కౌంటింగ్ కెపాసిటీ పెంచుకుంటూ దాంట్లో ఒక సూపర్ కాన్షియస్ ఇది యాక్టివేట్ చేయడం ఒకటి, ధ్యానం చేస్తూ, ధ్యానానికి అత్యంత సూక్ష్మమైన థింగ్స్ని ఇంట్యూషన్ పవర్స్ అంటారు. అంత ఇంట్యూజన్ పవర్స్ని సాధించి దాని ద్వారా మనం జీవితంలో కొత్త విషయాల్ని, కొత్త క్రియేటివిటీని సాధించగలగడం. ఈరోజు ఒక సైంటిస్ట్ తను ఏం చేస్తున్నాడంటే తన లోపల ఉన్న అత్యంత ఉన్నతమైన క్రియేటివిటీని బ్రెయిన్ స్ట్రక్చర్ ద్వారా మాత్రమే పికప్ చేయగలుగుతున్నాడు. ఆయన ఆ బ్రెయిన్కి అంత పని పెట్టాడు. సో మనం కూడా బ్రెయిన్కి అంత పని పెట్టగలిగినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ ద్వారా మనము చాలా గొప్ప విషయం. సో వాటితో పాటు సో ధ్యానం అనేది, యోగా అనేది మేధస్సును పెంచుకోవడానికి, బ్రెయిన్ కెపాసిటీని పెంచుకోవడానికి, బ్రెయిన్ ద్వారా మనం ఎక్కువ పని చేయడానికి, మన మైండ్లో జరిగే గొప్ప పనులను మనం బ్రెయిన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా, మనం బ్రెయిన్ సునిశ్చితంగా తయారు చేసుకోవడం ద్వారా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. దానికి మళ్ళీ నేను చెప్పేది ఒకటే, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మన అంతరంగంలో పొల్యూషన్స్ వెళ్ళిపోయే కొద్దీ అది మనలో జరిగే చాలా అతి సూక్ష్మమైన భావాలను పసిగట్టగలుగుతుంది. దాంతో క్రియేటివిటీ అనేది చాలా పెరుగుతుంది, మెమరీ అనేది చాలా పెరుగుతుంది, వర్కింగ్ కెపాసిటీ
విపరీతమైన స్పీడ్ అవుతుందండి. ఒక యోగిని చూడండి, తను ఎక్కడో జరగాల్సిన పని చక్క 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 చేసేస్తూ ఉంటాడు. సో అలా ఒక యోగికి విపరీతమైన కెపాసిటీ ఉంటుంది. అది ఎట్లా వచ్చిందంటే ధ్యానంలో తన మైండ్ను క్లియర్ చేసుకోవడమే కాకుండా బ్రెయిన్ యొక్క కెపాసిటీని కూడా పెంచుకోగలుగుతున్నాడు. ఆ రకంగా పెంచుకున్నందువల్ల దట్ పర్సన్ ఈజ్ బికమింగ్ సో జీనియస్. ఇది కూడా మనము హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటూ మన బ్రెయిన్ కెపాసిటీని పెంచుకుంటూ మన మెమరీని, మన క్రియేటివిటీని, మన హెల్త్ను, ముఖ్యంగా హెల్త్ని, ఎందుకంటే మన హార్ట్లో ఉన్న రకరకాల పొల్యూషన్స్ అన్నింటినీ బ్రెయిన్ పికప్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ప్రతి దానిని బ్రెయినే సెన్సెస్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ప్రతి దానిని బ్రెయిన్ సెన్స్ చేస్తూ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా మనం అంటే నేను, నాలో ఉన్న భావాలు, నా ఆలోచనలు, నా మైండ్ పవర్, వీటన్నింటిని కూడా అది పికప్ చేసుకుంటూ ఉంటుంది. ఆ పికప్ చేసుకున్నప్పుడు మనం కనుక ఎక్కువ నెగిటివిటీ లోపల కనుక పెట్టుకున్నైతే బ్రెయిన్లో చాలా డిస్టర్బెన్స్ వచ్చేసి నరువుకు మధ్య సినాప్సిస్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్ బ్యాలెన్స్, సెరటోనిన్ లెవెల్స్, లెప్టిన్ లెవెల్స్ ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ అయిపోయి, డోపమైన్ లెవెల్స్, గ్రోత్ హార్మోన్ లెవెల్స్ ఇవన్నీ కూడా బాగా డిస్టర్బ్ అయిపోయి బ్రెయిన్లో స్ట్రెస్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆ స్ట్రెస్ వల్ల అది బాడీలోకి అబ్నార్మల్ ఇంపల్సెస్ అన్ని పంపిస్తూ మన థైరాయిడ్ గ్లాండ్కి అబ్నార్మల్ పంపిస్తుంది, ప్యాంక్రియాస్ గ్లాండ్కి అబ్నార్మల్ పంపిస్తుంది. మన స్టొమక్ కూడా చాలా హార్మోన్స్ ఉంటాయి అందులో. ఆ స్టొమక్ కూడా అబ్నార్మల్ హార్మోన్స్ పంపిస్తుంది, గట్కు కూడా అబ్నార్మల్ హార్మోన్స్ అన్ని పంపిస్తుంది. మనం తినే తిండి తిరిగి బ్రెయిన్ కూడా మనం తినే తిండి మన బ్రెయిన్ కూడా తిరిగి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఆ రకంగా మన బ్రెయిన్ కరెక్ట్గా స్ట్రెస్లో లేక మన బ్రెయిన్ కరెక్ట్గా ఫంక్షన్లో లేక స్ట్రెస్కు లోనైనప్పుడు మన బ్రెయిన్ రకరకాలుగా దెబ్బతింటూ మన క్రియేటివిటీని తగ్గిస్తుంది, మెమరీని తగ్గిస్తుంది, మనలో తేజస్సుని తగ్గిస్తుంది. అందువల్ల బ్రెయిన్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఫిజికల్ ఆర్గాన్. సో ఈ ఫిజికల్ ఆర్గాన్ని అత్యంత జాగ్రత్తగా తీసుకోండి, అత్యంత జాగ్రత్తగా చూసుకోండి. దానికోసం మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా తప్పలేదు. ఎందుకంటే అది మీకున్న ఒకే ఒక్క వండర్ఫుల్ సాధనం. ఆ బ్రెయిన్ కోసం బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో హెల్మెట్లు ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన బాడీలో కాలు చేరిగినా బతకడానికి పెద్ద ప్రాబ్లం రాదు, కానీ బ్రెయిన్ దొబ్బిందంటే కోమా లేకపోతాం, లేదంటే మెంటల్గా చాలా వీక్ అయిపోతాం. ఆ మెంటల్గా వీక్ అయితే ఏమవుతుంది, నువ్వు మెమరీ ఉండదు, కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయవు, అన్ని రకాలుగా దెబ్బతింటావు. సో బ్రెయిన్కి అంత వండర్ఫుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో బ్రెయిన్కి గురించి ఏం చెప్పాను, అది అత్యంత సూక్ష్మమైన విషయాలైన నన్ను, నా ఆలోచనలను, శక్తి రూపమైనటువంటి నన్ను, నా ఆలోచనలను, నా ఎమోషన్స్ అన్నింటినీ పసిగట్టగలుగుతుంది. సో బ్రెయిన్కి అంత కెపాసిటీ ఉంది. సో బ్రెయిన్ని ధ్యానం ద్వారా యాక్టివేట్ చేసుకుంటూ, ముఖ్యంగా మేమైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా ఎంత యాక్టివ్ కావాలంటే అంత యాక్టివ్గా చేసేసుకుంటూ గురువుగారి దగ్గర నుంచి వచ్చే అత్యంత సూక్ష్మమైన ట్రాన్స్మిషన్ని గమనించే స్థితికి, ఆ ట్రాన్స్మిషన్ ద్వారా యూనివర్స్లో జరిగే రకరకాల పనులకు వాడుకోవడానికి బ్రెయిన్ను కూడా సెన్సిటైజ్ చేసుకుంటూ, సూక్ష్మంగా చేసుకుంటూ మీ బ్రెయిన్కి ఇంత కెపాసిటీ ఉంది, అది మీరు గుర్తుపట్టండి. అది చెప్పడానికి ఈ వీడియో పెడుతున్నాను. సో ఇక్కడ స్పిరిచువల్గా చూస్తే హార్ట్, దానిపైన ఉన్న మైండ్ పవర్, మెటీరియల్గా చూస్తే బ్రెయిన్, దానికి ఉన్న సూపర్ 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 కెపాసిటీస్. 88% ఆఫ్ బ్రెయిన్ ఈజ్ నాట్ యూజ్డ్ బై యూ. 88% ఆఫ్ బ్రెయిన్ ఈజ్ నాట్ యూజ్డ్ బై యూ. ఎందుకంటే మన అంతరాత్మలో, మన మైండ్లో ఒకేసారి 100 ఆలోచనలు వస్తే ఆ 100 ఆలోచనలు మైండ్ పికప్ చేసుకుని, 100 ఆలోచనలు బ్రెయిన్ పికప్ చేసుకుని ఏ ఆలోచనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలో, ఏ దానికి ఇవ్వకూడదో తెలియక అది లోపల రకరకాల సర్క్యూట్స్లో, పుటామెన్లోను, బేసల్ గ్యాంగ్లలోను, కార్పస్ కెలోజంలోను, ఫ్రాంటల్ లోబ్లోను, పెరేటల్ లోబ్లోను దాని గందరగోళంగా చిట్ట కొట్టేసి ఒక పర్ఫెక్ట్ ఛానల్ లేక మనం చాలాసార్లు వర్క్ను స్లోగా చేస్తుంటాం, కన్ఫ్యూజ్ అవుతుంటాం, చాలాసార్లు మెమరీలోకి సరిగ్గా రాము, కాన్షియస్ పవర్లో కూడా లేక మెమరీ సరిగ్గా రికార్డ్ కాదు, మనకు ఏదైనా కానీ పని సరిగ్గా రికార్డ్ కాదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అందువల్ల ఎప్పుడైతే మీరు ఒకే ఆలోచనను మైండ్లో పెట్టుకోగలిగి ధ్యానం ద్వారా బ్రెయిన్కి కనుక ఆ ఆలోచన మాత్రం ఇస్తే బ్రెయిన్ దాంట్లోకి సూక్ష్మంగా ఎంటర్ అవుతూ, బ్రెయిన్లోకి ఆ ఆలోచన అనేది అత్యంత సూక్ష్మంగా, చాలా సూక్ష్మంగా ఎంటర్ అవుతూ అక్కడ తన పని తాను చాలా సున్నితంగాను, చాలా పర్ఫెక్ట్గాను చేస్తూ మన బాడీని, మన హెల్త్ని అన్నిటినీ కాపాడుతుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, మీకు ఫీలింగ్స్ వస్తే, ఇంకోటి ఏంటంటే మీకు భయం పుట్టినా, ఏదైనా టెంపర్ వచ్చినా, ఏదైనా భయం వచ్చినా మీ గుండె దడ కొట్టుకుంటుంది. అది హృదయం కొట్టుకుంది అనుకుంటారు, కాదు. హృదయంలో వచ్చిన నెగిటివిటీని బ్రెయిన్ పికప్ చేసి ఆ బ్రెయిన్ని మళ్ళీ మన గుండెకి సప్లై చేస్తుంది. ఇక్కడ హృదయం, గుండె రెండు సపరేట్. హృదయం వచ్చేసి స్పిరిచువల్ పార్ట్ ఆఫ్, గుండె వచ్చేసి ఫిజికల్ పార్ట్. సో గుండెను దడ కొట్టుకునేటట్టు చేయడం, భయపడిచ్చేలా చేయడం, ఇవన్నీ కూడా బ్రెయిన్కి ఉన్న అబ్నార్మల్, బ్రెయిన్కి ఉన్న గొప్ప గొప్ప పనులు. అందువల్ల మీ బ్రెయిన్ అనేది చాలా సూపర్ పవర్, మీ చేతిలో ఉన్న వండర్ఫుల్ ఆర్గాన్.
దాన్ని యాక్టివేట్ చేయడానికి మీరు ఏదో ఒక పని చేసి దాన్ని సూపర్ యాక్టివేషన్ స్టేజ్లో పెట్టుకుంటూ కంటిన్యూగా మైండ్ ఎక్సర్సైజెస్, కంటిన్యూగా బ్రెయిన్ ఎక్సర్సైజెస్, కంటిన్యూగా దానికి వర్క్ అప్పగిస్తూ ధ్యానం చేస్తూ, ధ్యానం ద్వారా ఆలోచనలను బ్యాలెన్స్ చేస్తూ, ఎమోషన్స్ తగ్గించుకుంటూ, క్రియేటివిటీ పెంచుకుంటూ, ఇన్ని రకాలుగా మీరు జీవితంలో సక్సెస్ కావడానికి బ్రెయిన్ని సెన్సిటైజ్ చేసుకోవడం ద్వారా, మీ చేతుల్లో ఉన్న పని ఇది చేసుకోవడం ద్వారా చాలా చాలా జీవితంలో అభివృద్ధిలోకి రావచ్చు. అందువల్ల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ నేను అడ్వైజ్ చేశాను. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా బ్రెయిన్ యొక్క కెపాసిటీ 10 టైమ్స్, 15 టైమ్స్, 20 టైమ్స్ కూడా అవుతూ అత్యంత వేగంగా ఆలోచించే వ్యక్తి, అత్యంత క్రియేటివిటీతో ఆలోచించే వ్యక్తి, అత్యంత సూక్ష్మంగా ఆలోచించే వ్యక్తి, అత్యంత లోతైన విషయాలను పసిగట్టే వ్యక్తి, అత్యంత యూనివర్స్లో ఎక్కడెక్కడో జరిగే విషయాలను పసిగట్టగలిగే వ్యక్తిగా మనం తయారవుతూ ఆ బ్రెయిన్ ద్వారా ఆ బ్రెయిన్ని సెన్సిటైజ్ చేసుకోవడం ద్వారా ఇన్ని పనులు చేయడానికి వీలవుతుంది. కాబట్టి మీరు కూడా మీ మైండ్ను, మీ బ్రెయిన్ని రెండింటినీ చాలా జాగ్రత్తగా, చాలా బాగా వాడుకుంటారని ఆశిస్తూ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రై చేయండి. హార్ట్ఫుల్నెస్ ద్వారా మీ జీవితంలో ఒక గొప్ప యాక్టివేటెడ్ స్టేజ్, యాక్టివేటెడ్ మైండ్, యాక్టివేటెడ్ బ్రెయిన్, యాక్టివేటెడ్ హెల్త్, యాక్టివేటెడ్ పర్సనాలిటీ ఇవన్నీ సాధించడానికి స్కోప్ ఉంది. కాబట్టి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రై చేసి చూడండి. అండ్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ అండ్ మోర్ అబౌట్ ఫర్దర్ అవర్ సిస్టమ్స్. ఇంకా చాలా సిస్టమ్స్ ఉన్నాయి మనలో, చిత్తులేఖ ఒకటి, పాయింట్స్, నాట్స్ అనేటి, ఇవన్నీ కూడా మనం మెటీరియల్ లైఫ్లో షైన్ కావడానికి చాలా చాలా ఉపయోగపడే సబ్జెక్ట్స్ అనమాట. సో వాటిని వాడుకోవడానికి మనం ఎలా ముందుకు వెళ్ళొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ. గుడ్ లక్.